కోడి ఏమున్నాయిరా. ప్రేయసిని ప్రియుడు వాక్చాతుర్యంతో నవ్వించాలి. ఆహా ఫేక్ కోడ్లు ఒక్కదాని పడేయాలి. ఒక్కటైనా పడి ఉంటది. నా పేరు సీను. ఎందుకు చెప్పిండు? మధ్యలో దాన్ని కమ్మితే కంప కింద గుడ్డే. మీ పేర్లు చెప్పరా? నవ్య, దివ్య, భవ్య. నేను పక్క ఊర్లో చదువుతున్నాను. ఒసే పంది మొహం దానా, వాడేం నీ బావనా? అడిగిండని ఆగకుండా పేర్లు చెప్తాను. సిగ్గు లేదు? పోయి అడ్రస్ ఇచ్చిరా, ఇంటికి వచ్చి ఆయన అవుతాడు. సిగ్గుదేనికే? అయినా తలదించుకొని నడుచుకుంటా పోతే మన మాడళ్ళమని మనకు తప్ప ఇంకొవ్వరి మూసుకొన్నాడు. వస్తాయి. సీఎం రోడ్డు మీద పోయేటప్పుడు సెక్యూరిటీ కాన్వాయ్ ఎట్లనో మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఈ కాలేజ్ లో చదివే అవలగాలు గట్లన్నమాట. అచ్చా గట్లనా? అయినా మనకు పెళ్లిళ్ళు అయినాక ఎవరినైనా చూస్తామా ఏంది? ఏమనున్నా ఇప్పుడే కదా. నవ్య, భవ్య, దివ్య. ఈ భవ్య నవ్య దివ్య లుల్లేదురా. ఫస్ట్ చాయ్ తాగు. నీ జరుగు మామ జరుగు. ఆ ముగ్గురమ్మల్ని తెగ చూస్తాండ్రు. చూస్తారా? ఆలేదేం పోయింది, అట్లనే చూస్తారు. జరుగు. అమ్మా అని చూస్తే నీ కలిపొత్తాంది ఏందిరా? అమ్మా పిల్ల కావాలి, ప్రేమ కావాలని నీ కూడా కూస్తాంది ఏందిరా? అమ్మా ఆడొక్కసారి ఎక్కి దిగి మొసపోసుకుంటా కాళ్ళని గుంజుతున్నాయి అంటాడు. గసంటోనికి ప్రేమ పోరి దిక్కు ఎక్కడ గుంజుది? నా కోడ్లు ఇంకా రావేంది? మన సెక్యూరిటీ కాన్వాయ్ వచ్చిందే, నేను చెప్పినవుతి మూసుకొన్నాడు. నాది మూసే ఉంది, నీ టాక్సీ ఓపెన్ అవుతా ఉంది. అందరుగా వచ్చింది దిగురి. జల్లెక్కులమ్మా. రైట్ ఏమనుకుంటాను? పిల్ల కావాలరా నీకు? ఏమ్రా మా ఊరు పిల్లనికే పడతావురా? అన్నా వాడు కాదన్నా వీడు. ఇంతంత లేవు. పిల్ల కావాలరా నీకు? రే ఎవడన్నా మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చిందంటే ఒక్కలిడిచి బొందలు పెడతా. జర్రా. సారీతమ్మా, ఏమనుకోకు. సారీ చెప్తే గుడ్లూరు మీ చూస్తావేమరో, గొంతులో కొడతా ఏమనుకుంటున్నావో? అరే ఇడిసే అన్న, ఆయనకి ఈ పాటికి అన్నీ దడిచిపెట్టిద్దా. ఊరిని కమ్ముదాం అనుకుంటే మందలకి వచ్చి కుమ్మిండ్రు కదరా. మల్లిగాడ పోరిని ఎట్టపడేసి ఉంటాడు. ఆ అన్నీ ఉంగబెట్టి తన్నే ఉంటారు. రేయ్, ఆడిపిల్ల వెనకబడాలంటే ఇక రమ్మన్నుండాలే, ఈ పండ గట్టిగా ఉండాలే. ఇగో నా పెళ్ళాన్ని ఎత్తుకపోయినప్పుడు ఇదే చేత్తో 20 మందిని కొట్టిండ్రా. పో, ఒక్కొక్కడిని ఇరగది.
నా పాటికి నేను బస్సులో వెళ్తుంటే నన్నే కొడతారా? అక్కడే తప్పైందని చెప్పినా కాదురా పుడింగాని లెక్క మా ఊరికే వచ్చినావా? ఏయ్ పుడింగన్నేరా? ఏయ్ తప్పించుకున్నారా యాదవా? మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాంరా. ఇంకోసారి చుట్టుపక్కల కనిపించారు పదండ్రా. ఓకే స్టూడెంట్స్, మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే మీరు ఎలా బ్లాక్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. సీను నువ్వు ఇలా రా. సీను నువ్వు కిక్ కొట్టు, బ్లాక్ చేయటం నేర్పిస్తా. సరే మాస్టర్. కిక్ కొట్టు. సీను కిక్ కొట్టు. నేను రెడీ మాస్టర్. ఇదే చేత్తో 20 మందిని కొట్టిండ్రా. ఏరా అలా చూస్తున్నారు అందరూ? సీనుకి చప్పట్లు కొట్టండి రా. ఏమైనా కిక్ హైలైట్ కొట్టావురా. నేను కిక్ కొడతా, నువ్వు బ్లాక్ చేయి. ఓకే మాస్టర్. ఏం సీను బ్లాక్ చేస్తా అనుకుంటే ఇలా పడిపోయావేంటి? నొప్పిగా ఉందా? నువ్వు వద్దులే. అరే మీలో ఎవరైనా రండిరా. అయ్యో మాస్టర్ ఇజ్జత్ తీయకండి. నేను రెడీ మాస్టర్. నేను రెడీ మాస్టర్. మీ పొజిషన్ తీసుకోండి మాస్టర్. అరే మన సీన్ గారు కరాటే నేర్తాండ్రా. అవును రో. కావాలని కొడతావురా? కొడక నువ్వని తన్నిందని కావాలని 2 సార్లు తన్నిండ్రా. అబ్బా మా అన్నగాని చెప్పిందంటే ఆడిని నడి బజార్లో అంగబెట్టి తంతాడు. నువ్వు తన్నులు అడవైదు అంతాడు. ఊకోరా. అయినా అయిపోయిన దానికి చారాటం ఎందుకు రమ్మరా నీకు? అరే సీనా అమ్మాయిలు రా. నీ అబ్బా నాకే అబద్ధాలు చెప్తారా మిమ్మల్ని. సొంటి కంట్లో పెట్టినప్పుడు మంటగానే ఉంటుంది, తర్వాత చల్లబడి కంటి రోగం కుదురుతుంది. ప్రేమ పాఠాలు కూడా అలాంటివే. అంటే ఇప్పుడు మా సీనియర్ కంటే నువ్వు సొంటి పెడతావా? ఎప్పుడు ఏం చేయాలో నా ప్రేమ గీతలో మొదటి అధ్యాయంలో క్లియర్ గా రాశాను. మా సీనియర్ గారు పరిశ్రమ కాకుండా లవ్వుల పడేటట్టు పర్ఫెక్ట్ అడే చెప్పాలి. డబ్బు దక్షిణ ఇవ్వందే లైట్ వెలగదు. నేను ఎరిగిపిస్తా కదా. ఇగో ఇప్పుడు రేట్లు పెరిగాయి, జిఎస్టీ కూడా పెరిగింది. ఈ దక్షిణతో లైట్లు వెలగవు. అవన్నీ మాకు తెలివై ఉన్నాయన్నీ ఇచ్చినాం, కుదరదంటే పోతాం. తొందరపడుకు, కుదుర్చుకోవడం మన చేతిలో ఉంది కదా. ఇప్పుడు వెలిగిందా? స్విచ్ వేసావుగా, ఇప్పుడు లైట్ వెలుగుతుంది. బొగ్గును మండుతున్నప్పుడు పట్టుకుంటే కాలుతుంది, అదే చల్లారిన తర్వాత ముట్టుకుంటే మసంటుకుంటుంది. అదే మడిని ముట్టుకున్నా పట్టుకున్నా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. మా క్లాస్లో మనీ అని పోరింది సారు, దాని లైన్లో పెట్టమంటారా? అమాయకుడా, పేరుని బట్టి ప్రేమించకూడదు. ప్రేమించే వాళ్ళ మనసును బట్టి మసులుకోవాలి. మనసులు కలవాలి. నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటే నీ ప్రేమ రహదారే, లేకపోతే ముళ్ళదారే. గారు ఆధారేదో మీరే కదా సారు. దారి చూపించడమే గురువు బాధ్యత.
ఆ దారిలో నడుచుకోవడం శిష్యుడి కర్తవ్యం. నీ నెత్తి మీద ఏదో ఉంది. ఏం లేదు సారు. సామెత చెప్తున్నాను సీను, నీ నెత్తి మీద ఏదో ఉందంటే నీ చేతితోటి తీసేయమన్నట్టు వెనకటి నీలాంటి వాడి. సరే ఇలా రా. నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? అప్పుడప్పుడు వెళ్తాను సారు. ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సీను? మల్లిగాడు సారు. మల్లిగాడు నజ భజ జజరా మత్తేరా. ఆ మల్లిగాడికి ఎవరైనా లవరుందా? ఉంది సారు, రమాదేవి. ఓ రమాదేవి. రమాదేవి 4 × 4 = 16. రా సోమ, మా మంగళ, దే బుధ, గురు 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 గురువు అన్నాడే ఆ రమాదేవి తప్పకుండా నీకు లవ్ లో హెల్ప్ చేస్తుంది. గో హెడ్, వెళ్ళు 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 వెళ్ళు, వెనక్కి తిరిగి చూడుకో, వెళ్ళు వెళ్ళు. రామామ రా మామ, రామామ జల్దిరా. అబ్బబ్బా, నా పోరి నవ్వితే ఏముందిరా ముబాకర్. ఏముంటది దానికి? ఆ సూద్దరంగా అడిగితే ఆడేం చెప్తారా? కనిపించకుండా ఇకిలించుడు తప్ప. అరే సాంబా, నువ్వు చెయ్యి మంచి గడుకుంటే యాప్లు ఇరువురా. చీ బలెటో చెప్పిన నువ్వు ఆగురా. అరే దాసు నువ్వు ఇరువురా. అదే పని చేస్తానరా. అరే ఈ గబ్బు కానీ చేతికంత అదే ఉన్నది రో. ఎందుకనే రోజు రోజుకి ఇంతగానం నచ్చుతున్నావు? ఎందుకంటే ప్రేమ అంట. ఆ సినిమా మనం చూసినాం కదనే, మళ్ళా పడ్డదా మన టాకీస్లా? అయ్యో పిసనా బంగారం, నిన్ను నా గుండెల్లో ప్రాణంగా పెట్టుకొని ప్రేమిస్తున్నా అని చెప్పినారా? అబ్బా అయ్యో నొచ్చిందా? మంత్రగాడి మంత్రదండం ఎత్తుకెళ్ళిపోయినంత మాత్రాన మంత్రం రాదు, పోరి దొరకదు. ఏమొత్తాలో మర్చినా సారు. ఏమొత్తులేమో అసలు ఏం కనిపిస్తలేదు సార్. గురువుని నమ్మాలి, గురువు చెప్పింది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి. గురువు అయిన పరశురాముని మోసం చేసి కర్ణుడు శాపగ్రస్తుడయ్యాడు. గురుద్రోహి. గురువుకే పంగనామాలు పెడతావా? కనపడిన ప్రతి పోరిని పడేయాలని చెప్పి తన్నులు తిన్నావు. సమయం సందర్భం లేకుండా పోరి వెంటపడి అన్నాన్ని పెంచుకున్నావు. గతి లేక నీకన్న వయసులో పెద్ద అమ్మాయిని లవ్ చేసావు. ఇంటికి వచ్చిన గజలక్ష్మిని లైన్ లో పెట్టావు కానీ లైవ్ లో పెట్టలేకపోయావు. తిరిగి 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 బస్సు డిపోకి వచ్చినట్టు అయింది నీ బతుకు. తిరిగి వచ్చిన బస్సు డిపోకి రాకి ఇంకేడిపోతుంది? ప్యాసింజర్ లేని బస్సు, బ్యాలెన్స్ లేని సిమ్ కార్డు, ప్రాప్తం లేని ప్రేమ ఫలించదరా గడిజిల్లరా. గే అదంతా నాకు తెలియదు. ఏది లేదో తెలుసుకోవడం జ్ఞానం, అన్నీ తెలుసు అనుకోవడం అజ్ఞానం. సారు అన్న బెడ్రూమ్ లో, తమ్ముడు బాత్రూమ్ లో. ఇప్పుడు సమయాన్ని ఇంకెందుకు తిక్కలేస్తుందో? నీ బతుకు నువ్వు కూడా నాకు నీతులు చెప్పేవాడివే. నీ నీతులతో నాకు పోరి పడది. ఇప్పుడేం చేయాలో చెప్పు ముందు. పూజ గదిలో పూజే చెయ్యాలి. ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలో తెలుసుకోవాలి. ఇది నేను మంత్రించిన రుద్రాక్షమాల. ముందర కాళ్ళగద్దుకుని నీ మెళ్ళో వేసుకో. పూరి కనబడి కాగలించుకున్నప్పుడు దాని మెళ్ళో కాముగా వేసి. ఏవుకో, నన్ను పరిచయం చేయకు. ఓర్పు ఓర్పు కావాలి. విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరిగి పెద్దదై పువ్వులు పూయదు. మండలం రోజులు దీక్షగా పూజ చేసిన ఉంగరం ఇది. ఇది కూడా ఇస్తున్నాను. ఇది నీ పోరి కుడి చేతి చూపుడు వేలుకు పెట్టు. చూడడానికి ఎవ్వరు దొరకలేరు. చూపుడే లేదు సార్, చూపుడే లేదు. ఒక్క నిమిషం ఉండు. హలో హలో హలో, బాహుబలి ప్రభాస, బాహుబలి ప్రభాసు. దేనికి ఫోన్ చేసావు నాన్న? ఏంటి ఉంగరం కావాలా? పోరుని లైన్లో పెట్టావా? అసలు ఉంగరం సంగతి నీకు ఎవరు చెప్పారు నాన్న? ఓహో, అజయ్ దేవగన్ చెప్పాడా? అతను అడిగితే అతను కూడా ఒక ఉంగరం ఇచ్చానులే. ఆ ఉంగరం తీసుకెళ్లి కాజల్ వేలికి పెట్టాడు. ఆ అమ్మాయి వచ్చి కౌగిలించుకుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నానే నీకు చెప్పేటి? ఓకే ఓకే, నీకు కూడా ఒక ఉంగరం కావాలా? ఎలాగా? నా దగ్గర ఒక్కటే ఉంది. సీన్ అని మంచి కుర్రాడు, మనకి బాగా కావాల్సిన వాడు. పాపం 3 సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాడు. అతనికి ఇస్తానని ప్రామిస్ చేశాను నాన్న. ఏమనుకోకు, నేను మాట తప్పని వాడిని కదా. ఉంటాను, ఈసారి ఇస్తానులే. ఓకే సీను, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలారా, ఇదిగో అసలు జై బహదూర్కి, అమితాబ్ బచ్చన్కి ఇలాంటి ఉంగరం ఇచ్చాను.
వాళ్ళేమో బాలీవుడ్ లో ఉండిపోమని చెప్పేసి ఒకటే మొహమాట పెడుతున్నారు. నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం. అయినా నా నొదట నీకు హెల్ప్ చేయాలని భగవంతుడు రాసుంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా బాబు? మరి చూతగాడు చేసిండు, అసలు ఫోనే చేయలే, స్విచ్ ఆఫ్ ఉందిరా. తూని అబ్బా ప్రతి ఒక్కడు మోసం చేస్తాడు. అబ్బా రే ఏం చేస్తున్నావురా? ఏరా ఏదో బీతా అన్నావు అంట కదా, దా.